ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. రాము, ఆఫీస్ నుంచి నువ్వు కూడా వచ్చేసావు. తాతయ్య ఏంటి పనుందని వెళ్ళినవాడు ఇంకా రాలేదు? రాణి వస్తారులే. ఆయన ఊరికి ప్రెసిడెంట్. రోజు ఎంతమందిని కలుస్తారు, ఎన్ని పనులు చేయాలి అన్నీ తెలుసు కదా నీకు. అవునమ్మా, తాతయ్య కారణం లేదే ఇంటి గడప దాటి వెళ్ళరు. ఆలస్యం అయింది అంటే ఏదో ముఖ్యమైన పని ఉండే ఉంటుంది. తాతయ్య వచ్చేసారా? ముందు కూర్చోండి, కూర్చోండి. ఏంటి తాతయ్య, పొద్దుననగా వెళ్ళిన వారు ఇప్పుడా రావడం? మీకోసం నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అమ్మరాని, నేను నీతో చెప్పాను కదా ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నానని. నువ్వు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండని చిరునవ్వుతో పంపించావు కదా. అవునా తాతయ్య? క్షేమంగా వెళ్ళి తిరిగి వచ్చావు. సరే, లాభం ఎంత వచ్చింది చూపించు. అమ్ములు అమ్ములు, లాభం అనేది ఎప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉండదమ్మా. ఒక్కోసారి ఆ డబ్బు కన్నా వీళ్ళ కట్టలేనంత లాభం కూడా ఉంటుంది. అది చూపించమంటే చూపించేది కాదమ్మా, దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. తాతయ్య, అంత విలువైందేంటది? ఒక శుభవార్తమ్మా. అవునమ్మా, నేను ఇప్పుడే జైలర్ గారిని కలిసి వస్తున్నాను. మన ఆదిత్యని రేపు విడుదల చేయబోతున్నారంట. తాతయ్య, అవునా? ఎంత మంచి మాట చెప్పారు. తాతయ్య, నా తమ్ముడు రేపే వచ్చేస్తున్నాడంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పాపం చిన్నన్నయ్య జైల్లో ఇన్నాళ్ళు ఎలా ఉన్నాడో ఏంటో. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాడంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో రత్తాలు, వంటగది మొత్తం క్లీన్ చేయి. వాడికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయి. రేపు వాడికి అన్నీ ఇష్టమైన వంటలు చేయాలి, సరేనా? అట్టగేనమ్మగారు, అన్ని మీరు చెప్పినట్టు చేసేస్తాను కదేటి. రత్తాలు, ఇంకో మాట, వాడి బట్టలన్నీ ఉతుకున్నాయో లేదో చూడు. లేకపోతే ఉతికించి ఇస్త్రీ చేయించి సిద్ధంగా ఉంచు. సరేనమ్మగారు, మీరు నిశ్చింతగా ఉండండి, అన్నీ నేను చూసుకుంటాను కదా. రాము, రేపు ఉదయాన్నే నువ్వు జైలుకెళ్ళి మన ఆదిత్యని నువ్వు దగ్గరుండి తీసుకురా. తాతయ్య, అది నాకు ప్రత్యేకంగా చెప్పాలా? వాడు నా తమ్ముడు. నాకు కూడా వాడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. వాడు బయటికి రాకముందే కారులో అక్కడే సిద్ధంగా ఉంటాను, సరేనా? ఇప్పుడు ఆదిత్య నా మరేది. తన ఇంటికి రావడం నాకు కూడా సంతోషమే. కానీ వాళ్ళన్నయ్య పెళ్లి చేసుకుంది నన్నే అని తెలిస్తే ఆదిత్య కోపంతో ఎంతగా రెచ్చిపోతాడో. తన వదిన స్థానంలో నన్ను ఒప్పుకోలేక ఎంత గొడవ చేస్తాడో, ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తాడో. మంచిదో చెడ్డదో
రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా కాలమిటువంటిదో కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా దాని పేరు ఏమిటో ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా నా కంఠంలో ప్రాణం ఉండగా నా కోడలిగా అంగీకరించను. నిజంగా మా అత్తగారు ఎంతో మంచిది, దేవత లాంటిది. అలాంటి అత్తగారు దొరకడం నిజంగా నా అదృష్టం అంది. నీకు చక్కటి పేరు పెడుతున్నాను, రాణి. అత్తయ్య గారు, మావయ్య గారు పెద్దవారు. మీరందరూ బాగుంది అన్నాక నేను మాత్రం ఇంకేముంటాను తాతయ్య. అమరాని, ఏమ్మా నిద్ర పట్టట్లేదా? నీ మొహం చూస్తుంటే లోపలే ఏదో సంఘర్షణకు గురవుతున్నట్టున్నావు. ఏంటమ్మా అది? అబ్బే, అలాంటిదేం లేదులే తాతయ్య. మన పెదాల అబద్ధం చెప్పొచ్చేమో కానీ కళ్ళు మాత్రం ఎప్పుడూ నిజాలే చెప్తాయమ్మా. నిన్ను చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను. నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలీదా? అసలు ఏ మనిషిలోనైనా సంఘర్షణ అనేది ఎందుకు మొదలవుతుందో తెలుసమ్మా? మనసుకి బుద్ధికి దూరం పెరిగినప్పుడు. తాతయ్య, అవునమ్మా, మనసు అనేది మనకు నచ్చని దాన్ని భరించలేదు. బుద్ధి అనేది అలా నచ్చకపోవడంలో కూడా తప్పుందని మనకు గుర్తు చేస్తుంది. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మనం మనసు చెప్పిందే వింటాం, అది చెప్పినట్టే నడుచుకుంటాం. మన బుద్ధి విచక్షణ హెచ్చరిస్తున్నా దాన్ని మనం పట్టించుకోము. మాయపరులు కంపిన మనసు చెప్పే మాటలు విని మనం తప్పుల మీద తప్పులు చేస్తూ పోతాం. చివరికి అది తప్పని తెలిసినా కూడా దాన్ని ఒప్పుకోలేక లోపలే నలిగిపోతూ మానసికంగా క్షోభను అనుభవిస్తాం. ఇప్పుడు నీ మానసిక సంఘర్షణ కారణం కూడా అదేనమ్మా. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతుంటే అర్ధరాత్రి ఒంటరిగా ఇలా పిచ్చిదాన్లా తిరగడానికి కారణం కూడా అదేనమ్మా. తాతయ్య, నేనేం చేయను? నా మనసు ఒప్పుకోలేని దాన్ని ఎలా అంగీకరించను? చూడమ్మా, జీవితంలో ఎన్నో చూసిన దానివి, ఎంతో కష్టపడి నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన దానివి, ఎంతో మందికి సహాయం చేసిన దానివి, ఇంకెంతో మంది అవసరాలు తీర్చి ఆదుకున్న దానివి, తప్పులు చేసిన ఎంతో మందిని ఎన్నోసార్లు క్షమించిన దానివి, అసలు నీ చేతికి ఎముకే లేదన్నట్టు ఎంతో మందికి దాన ధర్మాలు చేసిన ఉత్తమరాలివి.